తిరుపతిలో డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 లక్షల విలువైన సుమారు 130 గ్రాముల గంజాయి ఆయిల్, 2 బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చెందిన 9 మంది డ్రగ్స్ స్మగ్లింగ్ లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటరి మహిళలు బయట నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మెడలో ఉన్న చైన్ లాక్కెళ్తున్నారు. ఇది మహిళల భద్రత సంబంధించిన విషయం కాబట్టి సీరియస్గా దృష్టి సారించి ఎస్పీ గారు ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ఈ టీం కృషి చేసి ఈ స్నాచింగ్లు పాల్పడుతున్న ఒక ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వెస్ట్ సిఐ గారు. దీని యొక్క ముఖ్య సారాంశం ఇంపార్టెంట్ ఏమిటంటే దీంట్లో ఈ చైన్ స్నాచర్స్ ముగ్గురు కూడా గ్రాడ్యుయేట్స్ అనమాట. డబ్బు కోసం బంగారు ఖరీదు ఎక్కువ ఉంది కాబట్టి చైన్ స్నాచింగ్ చేస్తూ దాని ద్వారా వీళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్లకు తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడాలని చెప్పి ప్లాన్ చేశారు. ముఖ్యంగా వీళ్ళకు మోటివేషన్ ఎక్కడంటే ఈ యూట్యూబ్ తర్వాత మిగతా ఛానల్స్లో స్నాచింగ్స్ ఎలా చేయాలా, ఏ విధంగా పారిపోవాలా అవన్నీ కూడా వీళ్ళు తీసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. దానిలో భాగంగా తిరుపతిలో వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్నాచింగ్ చేయడం జరిగింది రీసెంట్గా, ఒక 40 days బ్యాక్. అదేవిధంగా ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఒక స్నాచింగ్ చేశారు ఒక 10 days బ్యాక్. అదేవిధంగా నెల్లూరు పట్టణంలో దాదాపు 5 చేశారు. టోటల్గా వీళ్ళు ఈ బ్యాచ్ వచ్చేసి 7 స్నాచింగ్లు చేశారు. ఒక 2 విప్లవ ప్రయత్నం చేశారు. అంటే స్నాచింగ్ చేశారు కాకపోతే చైన్ అక్కడే సీన్లో పడిపోయింది అనమాట. కాబట్టి టోటల్గా వీళ్ళు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో కలిసి 9 కేసులు ఉన్నాయి వీళ్ళపైన. వీరిపైన గత నేర చరిత్ర లేదు. ఫస్ట్ టైం ఇక్కడ పోలీసులు పట్టుబడడం. మెయిన్ క్రికెట్ బెట్టింగ్ వీళ్ళు బానిస అయిపోయి ఈ విధంగా ఈ విద్యావంతులు అధికంగా విద్య ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. ఒంటరి మహిళలు బయట నడుస్తూ వెళ్తున్నప్పుడు